నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జూలై 21 నుండి ఆగస్టు 13 దాకా పార్లమెంటు ఉభయ సమావేశాలు జరగనున్నాయి. వర్షాకాల సమావేశాలు ఇవి. దీనికి ముందస్తుగా చాలా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రతిపక్షాలేమో కొన్ని ఆయుధాలు సిద్ధం చేసుకున్నాయి ప్రభుత్వం మీద ఎక్కుపెట్టడానికి. ముఖ్యంగా రామాలయం చందా చోరీ, పేపర్ లీకు సమస్య, ఇట్లాంటివన్నీ కూడా E20 పెట్రోల్ వాడడం మీద అపోహలు, అనుమానాలు, అట్లాగే CJP చేస్తున్న ర్యాలీ, ముఖ్యంగా పేపర్ లీక్ విషయంలో పెద్ద ఎత్తున జరుగుతున్న CJP ఆందోళన, సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష, ఇవన్నీ ఆయుధాలుగా మలుచుకొని ధరల పెరుగుదల, అవినీతి ఇవన్నీ పరుచుకొని కేంద్ర ప్రభుత్వం మీద దాడి చేయడానికి ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఇండి కుటుంబ ప్రభుత్వం సిద్ధమైంది. 8 కొత్త బిల్లులు, దాంతోపాటు పాతవి మొన్న వీగిపోయిన డిలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు, ఈ రెండింటిని కూడా తెచ్చే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా BJP పార్టీ ఉన్నది. ఇప్పుడు పోటాపోటీగా ఎవరి అస్త్రశస్త్రాలను వాళ్ళు నూరుకున్నారు. ఇవాళ సభ సాక్షిగా వాయిదాల పర్వం కొనసాగింది. వరుసగా 10-15 నిమిషాలు, అరగంట, గంటకోసారి వాయిదా వేస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. చందా చోరీ దందా చేసిన వాళ్ళు ముందు సీట్లో కూర్చున్నారని చెప్పి, అదే మనకు ట్రెజరీ బెంచ్లో కూర్చున్నారని చెప్పి మల్లికార్జున ఖర్గే, మన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్యసభలో అనగానే వాళ్ళందరూ గొడవలు దిగారు. ఇట్లాంటివన్నీ కూడా కొంచెం మూటలు నడుస్తున్నాయి, మాటల తూటాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా మరి 56 అంగుళాల ఛాతీ, 72 అంగుళాల ఛాతీ అని మోడీ గారు చెప్పుకుంటారు కదా, మోడీ గారిని విమర్శిస్తుంటారు వీళ్ళందరూ అని చెప్పి, మోడీ గారు కూడా ఇప్పుడు 56 ఏళ్ళ యువకుడు రాహుల్ గాంధీ అని చెప్పి, రాహుల్ గాంధీ పేరు పెట్టుకుంటే 56 ఏళ్ళ యువకుడు అనుకుంటూ సెటైర్ వేసి, ఒక రకంగా చెప్పాలంటే మోడీ గారు కూడా ఈ బాడీ షేమింగ్కు ఒక రకంగా చెప్పాలంటే ఆద్యుడయ్యిండు. ఇప్పటిదాకా తన మీద చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పకుండా ఇది కూడా ఒక రకంగా బాడీ షేమింగ్ కదా. అంటే ఈ సెటైర్లు వేయడంలో ఒక సెటైర్ ఎంత పనిచేసింది చూసింది కదా మీరు. సెటైర్ గతంలో సూర్యకాంత్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, కాక్రోచుల్లాగా సోమరిపోతులాగా తిరుగుతూ మరి ఇట్లా ఉద్యమం చేస్తే లాభం లేదు, ఇటువంటి కేసులు వేయకుండా నేను న్యాయవాదులను ఉద్దేశించి అన్నడా, లేకపోతే మొత్తం సమాజాన్ని ఉద్దేశించి అన్నడా అంటే ఇప్పుడు ఒకసారి CJP పార్టీ పుట్టుకొచ్చింది. సోమరిపోతులం మేము, బొద్దింకులం మేము అని చెప్పి. అందుకనే ఒక్కోసారి మాట్లాడేటప్పుడు చాలా సంయమనం పాటించాలి. మరి మోడీ గారు ఏ ఉద్దేశంతో అన్నా సరైనది కాదంటున్నాను. రాహుల్ గాంధీ కూడా గతంలో మోడీలందరూ ఇటువంటి స్కామ్లు ఎందుకుంటారనో, చౌకీదార్ చోరు హయనో ఇట్లాంటి మాట్లాడినప్పుడు వ్యతిరేకించిన మోడీ గారు కూడా మరి ఆయన తమసుంటాను ఆయన అన్నట్టు ఏం చేస్తే బాగుండదు. ఈ వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలంటున్నాను. ఇక బాడీ వేడి చర్చ జరిగే క్రమంలో ఇవాళ వాయిదాల పర్వం కొనసాగింది, కానీ ఎవరి పట్టు వాళ్ళు విడుస్తలేరు. అందుకని కిరణ్ రిజిజు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, ఎన్ని విభేదాలున్నా చర్చలు అర్థవంతంగా సాగాలి, పార్లమెంట్ను సమర్థంగా నడిపిస్తాం, మీరు కూడా సహకరించండి ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేశారు. నిన్ననే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే 59 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అందులో మొదలు మరి ఏదైతే TMC నుంచి 20 మంది ఎంపీలు, 27 మంది ఉంటే 20 మంది ఎంపీలు వేరుకుంపడి పెట్టుకుంటే వాళ్లను ఈ అఖిలపక్ష సమావేశానికి పిలవడం తప్పు. ఏదో మనకు CPI పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కాదు, అంటే మన సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే దానికి అనుబంధంగా ఉంటామని చెప్పి వాళ్ళు రాయడం, దాని స్పీకర్ గారు అది పూర్తిగా తేల్చకుండానే ఇక్కడ మాత్రం అఖిలపక్ష సమావేశం పిలవడం వివాదాస్పదమైంది. దాంతో వాళ్ళు అఖిలపక్షం నుంచి వాకౌట్ చేసి మళ్ళీ నిమిషాల వ్యవధిలో మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడాలి. ఇది మంచిదే. అంటే ఒక అంశం మీద వాకౌట్ చేశారు, మళ్ళీ మిగతా అంశాలు మాట్లాడడం రావాలి కదా. మేము అన్నీ మాట్లాడడం అంటే లాభం లేదు కదా. నిరసన వ్యక్తం చేయడానికి ఇది కరెక్ట్ అంటున్నాను. ఈ పద్ధతి ప్రతిపక్షాలు చేసిన పద్ధతి. ఇక తర్వాత అఖిలపక్షంలో ఇప్పుడు వీటన్నిటి మీద చర్చ జరిగింది. ఏది ముందు అంటే ఇప్పుడైతే డిలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు మేము ఆకస్మికంగా ప్రవేశపెట్టము, ఏవైనా సరే మనట్లాగా అనే మాట వచ్చింది. మరి ఎంతవరకు సక్సెస్ చెప్పలేము. ఇక మొత్తం మీద ఇందులో ఇటు పక్కన బిల్లులలో ముఖ్యంగా వందే మాతరం బిల్లు పెద్ద ఎత్తున చర్చకు వచ్చే అవకాశం ఉంది. వందే మాతరం సరే, మిగతాదన్నీ కూడా సామాన్యంగా నడిచేవి. ఉదాహరణకు మనకు జడ్జీల సంఖ్య పెంపు, సుప్రీంకోర్టు జడ్జీల 33 మంది ఉన్నారు, ఇప్పుడు 37 చేస్తారట. నేనేమంటే 40 చేయండి, నష్టేముంది, రౌండ్ ఫిగర్ 41 చేయండి అవసరమైతే. కనుక నేనేమంటున్నానంటే జడ్జీల సంఖ్య తక్కువ ఉంది, కేసుల బాగా పెరిగిపోతే లాభం లేదు కదా. లక్షలాది కేసులు ఇవాళ మనకు సుప్రీంకోర్టులో పెండింగ్లు ఉన్నాయి.
ఏళ్ల తరబడి తరబడి తాతల కాలం నుంచి మనవడి తరబడి పెండింగ్లో ఉన్నాయి. 33ను 43 చేయండి, నష్టం ఉంది, 10 పెంచండి. దానివల్ల బెంచీలు పెరిగితే తొందరగా కేసులు పరిష్కారం అవుతాయి. అట్లాగే హైకోర్టు జడ్జీల సంఖ్య కూడా పెంచాలి. దానికి ఒక బిల్లు ప్రవేశపెడుతున్నాను. దానికి పెద్దగా ఆటంకం ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. అట్లాగే ఆర్థిక రంగంలో కూడా మనకు వీటి మీద కూడా 1-2 బిల్లులు ఉన్నాయి. అవి కూడా పెద్దగా ఆటంకం ఉండవు. ఆర్థిక బిల్లు వీళ్ళు ఆమోదించకపోయినా రాజ్యసభ ఆమోదించకపోయినా చెల్లుతుంది, అయిపోతుంది. కానీ అసలైంది మనకు వందే మాతరం. వందే మాతరంలో ముఖ్యంగా జనగణమన పెట్టినప్పుడే చాలా గందరగోళం జరిగింది. ఏది ఉంచాలి, ఏది జాతీయ గీతం, ఏది జాతీయ గేయం అవుతుందంటే పోటీ పడ్డప్పుడు వందే మాతరానికును అట్లాగే జనగణమన పోటీ పడ్డప్పుడు జనగణమన గురించి మనకు విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు, కాదట్లేదు. ఎందుకంటే ఆనాడు 5వ జార్జి చక్రవర్తి పట్టాభిషేక సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన స్తోత్ర గానం అది. అధినాయక జయ అంటే మన భారతదేశ పౌరులకు కాదు, వీ ద పీపుల్ అండ్ ఇండియా అని రాసుకున్న మనము అధినాయకుడిని కీర్తించే రాయడం ఏంది అనే మాట వచ్చింది. అయినా సరే ఆనాడు రీతం బాగుందని అప్పటికే ఆమోదించుకున్నామని చెప్పి దాన్ని జాతీయ గీతంగా జాతీయ గేయంగా వందే మాతరాన్ని ఆమోదించుకున్నాం. జాతీయ గేయంలో 2 చరణాలు పాడుకుంటున్నాం మనం, సుజలాం సుఫలాం అనే దాని నుంచి దాటి కోటి కోటి అనే నుంచి మొదలుపెట్టి మనం పాడడం లేదు. చాలా సమావేశాలు అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కొత్తగా 6 చరణాలు మొత్తం పాడాల్సిందని చెప్పి చట్టం చేశారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ సమక్షిగా ఒకవేళ దాన్ని ఎవరైనా అవమానిస్తే దానికి వాడికి శిక్షలు ఉండాలని చెప్పి కోరి ఇప్పుడు మళ్ళీ బిల్లు తెస్తున్నారు. నేను రెండింటిని గౌరవిస్తాను, కానీ జనగణమనలో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తాను. సింధు ఉందనుకోండి, సింధు మన ప్రాంతం లేదు, ఇప్పుడు మన పాకిస్తాన్లో ఉంది, మనదే లేదు. ఆనాడు ఉమ్మడి భారతదేశానికి వేరు, భారతదేశం విడిపోయిన తర్వాత జనగణమన మనం ఎంపిక చేసుకున్నాం కదా. అటువంటి అప్పుడు రిథం బాగుందనో అర్థం బాగలేకపోతే మ్యూజిక్ బాగుంటుంది ఆగిపోయింది. అందుకనే దానిలో కూడా కొన్ని పదాలు తీసేయాల్సిన అవసరం ఉంటే ఇప్పటికి తీసేసుకోవచ్చు. పంజాబ్, సింధు, మరాఠా అనే వాళ్ళు మనకు సింధు అనే పదం తీసేస్తే రిథం చెడిపోదు కదా. మనకు లేని ప్రాంతాలు మనం ఇంకా చేసుకోవడం ఏంది. అదే ద్రావిడ, ఉత్కళ, వంగ అంటున్నాం. ద్రావిడ అంటే ఈ 4-5 రాష్ట్రాలు ద్రావిడ కిందకి వస్తాయి. ఎందుకనాలి? ఒక వర్గాన్ని విభజించినట్టు కదా. మరి అటువంటిప్పుడు వీటికి తెలుగు ఉన్నది, కన్నడ ఉన్నది, మలయాళం ఉన్నది, తమిళం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి అందుకని ఇవన్నీ కూడా మళ్ళీ కొత్తగా రాసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. సరే, దాటిస్తున్నాం. మరి వందే మాతరం విషయంలో వస్తే నాకు అభ్యంతరాలు ఏంటంటే ఏదానికి చట్టం వచ్చినా రాకుండా చెప్తున్నాను, మొత్తం పాడడం అనేది సరైనది కాదనిపిస్తుంది నాకు. మతపరంగా పక్కన పెడదాం. వందే మాతరం అంటే కొందరు దేవతా విగ్రహాలు పూజించారు కనుక మాకు విగ్రహారాధన లేదు కనుక మేము పూజించమంటే వేరు. కానీ భారత భూమిని కదా, భారత మాతను గౌరవించి తప్పైతే కాదు కదా. తల్లి కంటే మించింది ఎవరు లేరు కదా. భారత మాత అంటే దేవత కాదు కదా. భారతదేశం పుత్రులందరూ భారతీయులే. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారత మాతను గౌరవించాలి, అంతవరకు పర్వాలేదు. కానీ మిగతావన్నీ చరణాలు కూడా హిందూ దేవతను స్తుతించేది ఉంది కనుక దానివల్ల మత సామరస్యం దెబ్బతినే అవకాశం ఉంది. అంతేందుకు అవన్నీ పక్కన పెడదాం. ఇవాళ ఒక 8 నిమిషాలు 6 నిమిషాలు అది, అట్లాగే జనగణమన ఇవన్నీ కలిసి 6-7 నిమిషాలు నిలబడడం అంటే కష్టం కదా. మీరు వందే మాతరం మొదలు పాడాలి, తర్వాత జనగణమన వాడాలి, ఇవన్నీ నిలబడాల్సిందే అంటే వృద్ధులకు వరకంగా చేతగానే వాళ్ళకి కష్టం అవుతుంది. అంతసేపు కాన్సన్ట్రేట్ చేయలేరు కూడా ఎవరు కూడా. ఒక 2 మినిట్స్ కన్నా ఎక్కువసేపు కూర్చుంటే నిలబడితే కొందరికి వాళ్ళు తిరుగుతుంది. అటువంటిప్పుడు వాళ్ళు కూర్చుంటే మీ శిక్ష 3 ఏళ్ళు శిక్ష విధిస్తా అంటే తప్పైంది కదా. అందుకని అతి సర్వత్రా వారు రద్దు అవుతున్నారు. జాతీయ గేయాన్ని కూడా గౌరవించుకోవాలి, తప్పనిసరిగా గౌరవించుకోవాలి. జాతీయ గీతానికి ఎంత విలువ ఇప్పుడు మనకు చట్టపరంగా 3 రక్షణలు ఉన్నాయి. జాతీయ గీతము, అట్లాగే రాజ్యాంగం, అట్లాగే జెండా. ఈ 3టికి ఖచ్చితంగా అవమానం జరిగితే శిక్ష విధించవచ్చు. దాంతోపాటు 4వది ఇప్పుడు ఇది అందులో చేర్చేది ఏంటంటే చిహ్నము, అట్లాగే జాతీయ గీతము, రాజ్యాంగాన్ని అవమానపరిస్తే ఎట్లా శిక్షలు పడుతున్నాయో వందే మాతరం జాతీయ గేయాన్ని కూడా దాన్ని చేస్తారు, తప్పలేదు. కానీ ఆ మిగతా చరణాలు నేను మతపరంగా వ్యతిరేకిస్తున్నాను. మిగతా చరణాలు పాడడం అనేది అసంబద్ధం అంటున్నాను. స్పష్టంగా సరిపోతుంది. మన భారత భూమిని పొగడం, సుజలాం సుఫలాం మరేజ శీతలాం అనేది మంచిగా ఉంది కదా. దానిలో ఏం దేవత లేదు, ఏం లేదు, ప్రకృతిని ఆరాధన. దాటిపోయి మరి మిగతా అంత పాడాలంటే నోరు తిరగదు, సంస్కృతం రాదు. అట్లా రాకపోతే మరి బెంగాలీ భాషలో ఉన్న జనగణమన వాడతలేమా అని విమర్శ కూడా వస్తుంది. అసలు పాడుతున్నాం కానీ 52 సెకండ్ల వాడతాం. మహా అయితే సాగదీసిన నిమిషం దాటదు కదా. అటువంటి దాన్ని మనం పెద్దగా పరిగణించాల్సిన అవసరం లేదు. కానీ ఇది అట్లా కాదు కదా. దీని పూర్తి పాఠం ఎవరికి రాదు. వచ్చినా కూడా నేర్చుకోమని మీరు బలవంతం పెడితే నేర్చుకోరు. కొందరికి మనసులో భయం ఉండొచ్చు కానీ భక్తిని పెంచలేరు కదా మీరు.
ఒకవేళ 3 ఏళ్ళు జైలు శిక్ష పడితే భయంతో కొందరు ఏమన్నా వద్దనుకోవచ్చు. మరి ఆ తర్వాత సంగతి ఏమిటి? అందుకని ఏమంటున్నానంటే ఇది భయం వల్ల చాలా కష్టం. ఈ చట్టంలో కేవలం ఆ రెండు చరణాలు పట్టేట్టు చేస్తే మంచిది. అది ఇంకా చాలా ముందుకెళ్ళారు కానీ వెనక్కొస్తారో రాదో తెలియదు. కనుక వందే మాతరం విషయంలో నా అభ్యంతరం వ్యక్తం చేసినా ఇది కరెక్ట్ కాదంటున్నాను. ప్రభుత్వం చట్టం చేసినా ఎంత గౌరవం ఇచ్చినా కూడా మనసులో లేకపోతే బయటకు రాదు. అది దాన్ని గౌరవించాలి. మన ప్రజల మనోభావాన్ని కూడా గౌరవించాలి. ఒక ముస్లింలు హిందువులు అంటే నేను హిందువుగా చెప్తున్నాను, స్పష్టంగా ఇది కరెక్ట్ కాదంటున్నాను. ఇక అది పోగా మిగతా బిల్లుల విషయంలోకి వస్తే మరి మొండికేసి అన్ని బిల్లులను ప్రవేశపెట్టి చేస్తారా అంటే మరి దానికి వేరే కావాలి. ఇంకొక ఎపిసోడ్ చేసుకుందాం. అసలు మహిళా బిల్లు ప్లస్ ఇవి సక్సెస్ అవుతాయా కావా చూసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ అయితే వాయిదాల పర్వంతో మరి వాయిదాల పర్వం కొనసాగింది. మరి వచ్చే ఈ 18 రోజులు ఏదైతే వర్కింగ్ డేస్ అంటాం, వీటిలలో ఇట్లాంటి వివాదాలు పోకుండా అటు పక్క ప్రభుత్వం ఇటు పక్క ప్రతిపక్షాలు సమయంలో పాటించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకుండా, సభా సమయాన్ని దుర్వినియోగం చేయకుండా, సభను రచ్చ చేయకుండా చర్చలు చేయాలని కోరుతూ ముగిస్తున్నాను.